ఇలా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఆ పార్టీ రక్షించాల్సిన అవసరం ఉంది. పనికి మనం నువ్వు వద్దురా నాయన, నువ్వు మాట్లాడకూడదు. ఎవరో ఏమో నవ్వినట్టు ఉంటుంది, దేంతో నవ్వాల్సి వస్తుంది నీ మాటలు. పార్టీని రక్షిస్తావు నువ్వు, వాళ్ళ పార్టీని రక్షిస్తలే, నువ్వు రక్షిస్తావు. నేను ఏమంటున్నా అంటే ఒక ఏదో ఒక నినాదం పట్టుకొని దాన్ని పట్టుకొని బతుకుదాం అనుకుంటున్నావు, కానీ అసాధ్యం. మళ్ళా అది అసాధ్యము. ఇంకా దాంతో పాటు అప్పుడప్పుడు దానికి ఏమంటుందంటే, ఒక బండి స్టొక్క పోయింది అనుకో, ఒక దానికి ఏదో, ఇప్పుడు కారు పోతా ఉంది, కారు యాక్సిడెంట్ అయ్యి లొట్ట పడదు. ఆ లొట్టను మెల్లగా కొట్టాలి, ఇట్లా చిన్న సుత్త తీసుకొని టకటా కొడితే మంచిగా అవుతుంది. ఆ సొట్ట పడదు కాబట్టి దాన్ని తీసుకొని సుత్త తీసుకుని గట్టి కొట్టామనుకో, ఇంకిత లొట్ట పోతుంది. నువ్వు దానికి సొట్టబడ్డ దాన్ని బీసీ కులగణ నినాదంతో అడ్డగోలిగా గన్నుతో కొడితే కారు లొట్ట పోయినట్టు నీ అడ్డగోలి పూతలు కూస్తే ఉన్నది ఖరాబ్ అవుతుంది అని చెప్తున్నా. నీకు ఏతులు ఎక్కువ పడకు, అంతగానో నీకేం లేదు అంటున్నా. ఇది నేనేమంటానే, నేను చెప్పే ప్రతి మాట ఇది నీకు వాల్యుబుల్. నేను నిన్ను విమర్శించినట్టు నువ్వు అనుకుంటున్నావేమో, కానీ 100% ఎవరు అనుకోనిక వెళ్ళలేదు. నేను చెప్పే ప్రతి మాట వాల్యుబుల్, ఒక మూటలాగానే ఉంటుంది, వినకపోతే నీ కర్మ. నేను నీ తప్పులను మాత్రమే ఎత్తి చూపుతా, అంతే నేను చేసే పని. ఇంతవరకు చాలాసార్లు చెప్పినట్టు వినలేదు, నీకు సరైన శాతం జరిగింది. ఇంకా కూడా నువ్వు అట్లే పోతే నీ భవిష్యత్తు అంతే సంగతి. నేను బీసీ పార్టీలు పెట్టిన వాళ్ళు, దేవేంద్ర గౌడ్ కథమైపోయాడు, ఆల నరేంద్ర కథమైపోయాడు, విజయశాంతి కథమైపోయింది, చిరంజీవి కథమైపోయాడు. అంటే పార్టీ పరంగా ఎవరు పెట్టినా పార్టీ పెట్టి ఏం వీకలేక ఎల్లెంకలేయాల్సిన పరిస్థితి వస్తుంది. నీవు గనక పార్టీ పెట్టి చూస్తే నీ జీవితం అలా శకభజన చేసుకోవాల్సింది. నువ్వు నిన్నెవడు నమ్మడు, నిన్నెవడు దేకడు. ఒకవేళ దేకం నీ పరిస్థితి ఏందో నీకు అర్థమవుతుంది. నీ క్యారెక్టర్ ఏంది. నీవు ఇప్పుడు ఇన్నోళ్ళు 2-3 నీ పక్కన కూర్చోరు. ఇప్పుడు ఈయన పక్కన కూర్చున్నాడు, ఏం పేరు, ఈయన పేరు జానయ్య కూర్చున్నాడు. ఈ జానయ్య నీ పక్కన కూర్చొని జానయ్య కన్నా పైసలు ఉన్నాడు, ఎక్కువ టికెట్ ఇచ్చినావు అనుకో, జానయ్య మంచోడు వాడు, మర్డర్ చేసిండు, అందరితో యాడ్ చేసిండు, ఇచ్చేవాడని చెప్తే వేరే టికెట్ ఇచ్చాను అనుకో, అప్పుడు జానయ్యకు నీ క్యారెక్టర్ తెలుస్తుంది. ఇప్పుడు నువ్వే దేవుడు అనుకుంటున్నాడు. ఇప్పుడు జానయ్య తీర్మానం మల్లన్న దేవుడు అనుకుంటున్నాడు. తీర్మానం మల్లన్నకు టికెట్లు ఇచ్చి గెలపకపోయినా అప్పుడు మీ ఇద్దరి మధ్య కూరిమిగల దినములలో నేరములు కరగ నేరవు మరియు కూరిమి విరసంబైన నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఇట్లుంటది మల్లన. కూరిమి గల దినములలో నేరములు కలగ నేరవు మరి ఆ కూరిమి విరసంబైన నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఇలా మీ ఇద్దరికి మధ్యలో కూరిమి ఉంది కాబట్టి నీదేదో నడుస్తుంది. కూరిమి విరసంబైనాక తెలుస్తుంది నీ సంగతి తెచ్చినట్టు. అట్లా నువ్వు నువ్వు చేసిన తొందరపాటుతో కాదు. కాంగ్రెస్ పార్టీ దేశము ఏలే పార్టీ. ఈ దేశంలో ఎంత ఉన్నత శిఖరాల కన్నా ఎదగవచ్చు. కేసీఆర్ ఏదో గాలి వచ్చి తెలంగాణ గాలిలో అయినోడు, కానీ ఆయన పరిస్థితి అంతంత మాత్రమే ఉండే. గాలికి కొట్టుకొచ్చి కుట్రలు చేసినట్టు వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇంకోటి తీసుకొచ్చే బీసీ వాదం ఎప్పుడో వచ్చింది. ఎప్పుడో కరుణానిధి 6 సార్లు ముఖ్యమంత్రి, 6 సార్లు ముఖ్యమంత్రి అంటున్నా. తన కుటుంబం బీసీలు, ఒక లాలూ ప్రసాద్ యాదవ్, ఒక ములాయం సింగ్ యాదవ్, చాలామంది సీనియర్ నేతలు నాయకులు బీసీలో ఉన్నత స్థానానికి ఎదిగారు. నువ్వు నీ ఇష్టం, ఇక నేను చెప్పినట్టు వినకపోతే నీ ఇష్టము. బీసీలు ఎప్పుడూ అదే అయిపోయారు. బీసీలు ముందరికి పోతా ఉన్నా, అన్ని రకాల కలెక్టర్లు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. నువ్వు అంతగానో ఫీల్ కాదు. 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగితే అక్కడి నుంచి ఇక్కడి వరకు మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏడుకొచ్చింది. 15 నెలలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్న కనీసం సంతోషంగా ఉన్నాడు. నేనేమంటాను, నువ్వు పోయినావు కదా తీర్మానం అనేటువంటి తీట కొయిలాకు కాంగ్రెస్ పార్టీలకి పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది. చూడు, తీర్మానం అన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో అలజడి లేపిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి. నువ్వు కాంగ్రెస్ పార్టీ దిగజారిందని నువ్వు అనుకుంటున్నావు. దేశంలోనే, భారతదేశంలోనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని భవిష్యత్తు రాజకీయ నిర్మాణం చేసుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇలా డబ్బులు అప్పులకు పైన రాష్ట్రం లోపల అద్భుతమైన పాలన జరుగుతుంది తెలంగాణలో. నీ కులం అంటే లెక్కలు తప్పు చేయాలని నువ్వు ఈతలు పడబడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు కనీ విని ఎరగని రీతిలో పాలన జరుగుతూ ఉన్నది. అద్భుతమైన పాలన జరుగుతూ ఉన్నది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన జరుగుతూ ఉన్నది. విద్యను కాపాడుతూ వస్తూ ఉన్నది. కేసీఆర్ చేసినటువంటి విధ్వంసాన్ని ఇలా రిపేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నది. నువ్వు ఒక్కరి పక్కకు పోతే పీడ విరుడు అయిపోతుంది. ఆల్రెడీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినాయి. ఇక నేను చెప్తా ఉన్నా, ఏందా నా గెలుపు కోసం రాహుల్ గాంధీ గారి ఆశయం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా,
నా వెంబడి రాలేదు. ఎప్పటికి రుణపడి ఉంటా. నీకు కూడా రుణపడి. ఇవాళ మీరు కార్యకర్తలను విస్మరిస్తుంది, పదవులు రాగానే మీరు బతుక తింటిరి. ఇంకా ఎంత దుర్మార్గం అంటే కార్పొరేషన్ పదవుల లిస్ట్ వేసారు. ఆ కార్పొరేషన్ పదవుల లిస్ట్ లో మీరు 30 వేస్తే అన్న జగ్గారెడ్డి గారి సతీమణికి ఒక కార్పొరేషన్ ఇచ్చిన ఏం రాసి రెడ్డినా పేరు గౌడ్ అని రాసి, నిర్మలా గౌడ్ అని రాసి ఎత్తిచ్చినట్టు గౌడ్ల కోటాలు ఇచ్చారు. ఇంకొక ఆమె నల్గొండ జిల్లా యాదాద్రి శోభారాణి గారు ఏమో రెడ్డి సామాజిక వర్గం, ఆమెకి కురుమ సామాజిక వర్గం ఇచ్చింది. ఏంటి ఇచ్చింది? మీరు పదవులు పంచుకొని 10 ఏళ్ల పాటు అధికారానికి దూరం ఉండి అహర్నిశలు కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనీసం గుర్తించకుండా మీరు పప్పు బెల్లాల లెక్క పంచుకొని పోతా ఉంటే ఈ విషయం అడుగు. ఈ విషయం ఇప్పుడు జగ్గారెడ్డి కొట్లాడిన వాళ్ళ భార్యకి ఏం తప్పులేదు. తప్పుడు పేరు రాసుకొని ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. ఈ విషయంలో తప్పు పేరు రాస్తే కూడా నువ్వు అడగొచ్చు. పని చేసిండు, ఇప్పుడు జగ్గారెడ్డి పని చేసిండు, వాళ్ళ భార్యకి ఇచ్చిందంటే పెద్ద తప్పేం లేదు. ఆయన కష్టపడ్డాడు, ఓ పార్టీ నిలబెట్టిండు, రాహుల్ గాంధీ పాదయాత్రకు సపోర్ట్ చేసిండు, లక్షల మంది జనాభా తెచ్చిండు, కష్టపడ్డాడు. బ్యాడ్లకు ఆయన ఓడిపోవచ్చు, కానీ జగ్గారెడ్డి బాగా పని చేసిండు, వాళ్ళ భార్యకి ఇవ్వడం పెద్ద తప్పులేదు. ఇంకెవరికో ఇచ్చిరు అంటారు, మరి తప్పుడు పేరు పెట్టుకొని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నేటుగా పెట్టుకుని ఇలాంటివి ప్రశ్నిస్తారు. మీరు ఉంటే చెప్పండి, మీరు ప్రశ్నించండి, అందులో తప్పలేదు, అందులో తప్పేం లేదు. ఇప్పుడైతే నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్సీవే, మరి దాన్ని కూడా రాజీనామా చేసి గెలుచు, నేను కూడా స్వాగతిస్తాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎటుపోతారు, ఏం కావాలా? అందుకోసమే ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు మొత్తం నవంబర్ అన్యాయం జరిగితే మేము మాట్లాడతాం. వాళ్ళ తరఫున మాట్లాడు, బరాబర్ మాట్లాడమంటాడు. నేను ఇది సపోర్ట్, రెండో విషయం, నేను సపోర్ట్ దీనికి. ముఖ్యమంత్రి గారు 6 నెలల కాలం అసెంబ్లీకి పార్లమెంట్ వాళ్ళ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను గెలిపించింది అనేటువంటి మాట, గెలిపించినాక గిట్లనే నా మాట్లాడేదని ఒక మాట. అబ్బో, నేను చెప్తా ఉన్నా, ఎవరు గెలిపించారు? అబ్బో, తీన్మార్ మల్లన్న అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలు 6 నెలల కాలం ఉంటే నేను కంటెస్ట్ చేసినటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గంలో 5 పార్లమెంట్లు గెలిపించుకోవాలి. ఏతులు ఎక్కువైనా నేను ఏమన్నా అంటే అప్పుడు కూడా అన్ని కొండల మాటలే మాట్లాడాడు. ఏమైనా తీర్మానం మరి పార్టీలోకి వచ్చినావు ఇట్టేట మాట్లాడతావు అంటే వార్తలే పార్టీ నీకు స్థలకాయ సక్కలేదు, మళ్ళా నీకు కంట్రోల్ లేదు, నీకు ఎవడు చెప్పేతోడు లేడు. మనిషి ఒక స్టాండ్ తీసుకున్నంటే కట్టుబడి ఉండాలి. వార్తలు అంట, మళ్ళీ పాలన అంట. ఈయన బిల్డప్, ఈయన నమ్మాలి. మరి అప్పటి పార్టీలో చేరినాక కూడా నష్టం చేసాడు దరిద్రుడు. పొద్దుగాల వార్తలనేమో ఇట్లా కాంగ్రెస్ తిట్టేది, మళ్ళీ ఆడికి పోయి ప్రచారం చేసి వచ్చేది. గెలవదనుకున్నాడు మనోడు, గెలవదనుకొని ప్రచారంలో పోయి కాంగ్రెస్ గెలవాలనేది, పొద్దుగాల వార్తల కాంగ్రెస్ అపోజిట్ మాట్లాడేది. నేను కావాలంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను, డేట్తో సహా చూపిస్తా. నేను దాన్ని అప్పుడే కొట్టిపడేసిన, నేను ఈ దుర్మార్గుడు ఏమో చేస్తున్నాడని. ఈయన అంటే అంతే అన్ని గెలిపించుకొచ్చినాడు చెప్తున్నాడు. నువ్వు పోతే ఇక నువ్వు లేకుంటే గెలవదు. మీరు సార్ మేము సార్ అందరూ కూడా ఏమి లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. మల్కాజ్గిరి నువ్వే చేస్తాను. నేను ఒకటే అన్నా, మల్కాజ్గిరిలో పోటీ చేస్తా నేనే పోటీ చేస్తా అంటే ఇక నేను నిజంగా తీర్మానం మళ్ళీ చేస్తాను అనుకుంటే మల్కాజ్గిరి మల్లారెడ్డిని చూసి వణికిపోయినావు. నువ్వు ఆడ పరిస్థితి మల్లారెడ్డి రాలేదు, నువ్వు రాలేదు, ఆ క్యాండిడేట్ పక్కన లేక కొంచెం మిస్ అయింది, నువ్వు భయపడుకున్నావు. నీ మీద కూడా నా కాంగ్రెస్ పార్టీ నిన్ను కూడా లాస్ట్ వరకు ఏం నమ్మలే, ఎందుకంటే నువ్వు డేంజరస్ క్యాండిడేట్ అని నాకు కూడా తెలుసు. నువ్వు పొద్దుగాల వార్తల్లో పక్కా ఏది కాంగ్రెస్ గెలుస్తుందన్న నమ్మకం నీకు లేదు. బీజేపీ వస్తుందా, టీఆర్ఎస్ వస్తుందా, అలయన్స్ వస్తుందా, ఏమేమో చెప్పినావు నువ్వు. కానీ సడన్గా కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇలా బతికిపోయింది. కాంగ్రెస్ పార్టీ విధానం కోసం పనిచేస్తుంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు కేంద్రం. అబ్బో పరోక్షంగా అట్లా కాదయా, అన్ని నువ్వే చేసినా నువ్వే అంటివి, అన్ని నేను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినవి. మరి ఆ 8 నిలబెట్టపోయినావు, నువ్వు ఆ 8 నిలబెట్టపోయినావు అంటున్నా.
నీది మూతి కాదు తోక కాదు ఊదు కాదు పీరు లేవది ఎందుకు మళ్ళీ అన్న ఏతులు ఇవన్నీ కొంత అంటే కొన్ని జరుగుతాయి మిస్టేక్స్. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నాం. నువ్వేమో కాపాడమని మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి ఎవరిని మరి నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టుకునేటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నారు. ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రయారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తాం. నేను ఏమంటున్నా ఒకటే బీజేపీ ఇదే అంటున్నా ఇట్లాంటి చేసావు నువ్వు కార్యక్రమాలు. ఇక్కడ ఎమ్మెల్సీలో వెరీ క్లియర్ కట్ గా కాంగ్రెస్ పెద్ద ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? అది పెద్ద మార్పు వచ్చేటువంటి అంశం ఏం కాదు. ఇది రెండు పోటీ పడ్డారు. పిఆర్టీ అని ఇంకో టీచర్స్ రెండు యూనియన్లు పోటీ పడ్డాయి. ఇక్కడ నల్గొండ వరంగల్ ఖమ్మం ఇక్కడ ఇబ్బంది అయింది. ఇక్కడ వాళ్ళు బీజేపీ వాళ్ళు మల్క కుమరయ్య లాంటి అత్యంత ధనవంతులను సంవత్సరం నుంచి వాళ్ళు ముందే ప్రిపేర్ చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళ టీవీలలో అడ్వర్టైజ్మెంట్ కొట్టుకుంటూ వాళ్ళు డబ్బులు పంచుకుంటూ ముందు నుంచే ఓట్లను కైవసం చేసుకుంటూ పోయారు. కాంగ్రెస్ పార్టీ ఇలా పథకాలు చేయాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో ప్రజలకు చేరువయ్యి ఈ వర్గీకరణ ఈ జనగణన అనేటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలలో నిమగ్నమై ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంచెం వెనకందబడ్డది. ఖచ్చితంగా అన్నిట్లల్లో టఫ్ పోటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటై తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు పార్టీని చీల్చడానికి ప్రయత్నం చేసిన బీసీ నినాదం వచ్చిన కాంగ్రెస్ పార్టీ తోరాహోరిగా పోటీకి ఇచ్చింది. ఇలా ఆన్ఫోర్స్ నరేందర్ రెడ్డి పోటీ ఇచ్చాడు, పెద్ద ఎత్తున పోటీ. బీసీ ఓట్లు చీలగొట్టాడు తీర్మానం వలన. ఇవాళ వాళ్ళకి డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. ఈ విధంగా జరిగిన కేవలం ఒక్క మీటింగ్తోనే అంత చేయగలిగారు. బీజేపీ మొత్తం సైన్యం పోయి ఆడబడ్డ వచ్చింది పెద్దగా మార్పు ఏం లేదు. ప్రజల కోసము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లోపల కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైంది తప్ప ఈ మధ్యలో గెలుపోవడముల గురించి ఎమ్మెల్సీల గురించి పెద్ద కాన్సన్ట్రేషన్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు.